శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి ఈవెన్ ద సౌత్ ఆఫ్రికాట వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరేనండి, నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ సిఎంఏ. నేను అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ 2000 ఇయర్లో చేశాను అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం. సరే, అదే పక్క పెడదాం, పెద్ద ఇదేం కాదు, గ్రేట్ ఏం కాదు. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అలాగే వీలుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగా వస్తాయి. దాని మన ఎలా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో మీరు అందరికంటే ముందు చూసేయచ్చు అనమాట. అదొక గొప్ప అనుభూతి అండి. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మనకి ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నంబర్ ఉంది కదండి, 7075389589, 7075389589. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే నేను ఇలాగ షూటింగ్స్లో ఉండడం, లేకపోతే వేరే జాతకాలు చెప్తూ ఉంటాను నేను. సో కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తూ ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫోన్ చేస్తానండి. మీకు మీ యొక్క ఏం కావాలో తెలుసుకుంటాను. ముహూర్తాలు మన దాంట్లో ముహూర్తాలు పెడతాము. అలాగే ఒడుగు ముహూర్తాలు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు, లేకపోతే మ్యారేజ్ కపుల్స్ ఉంటే సరే చూసుకోవడం. అంటే వివాహానికి ముందర మనం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క జాతక పరిశీలన అంటాం కదా, అది చేసుకోవడం వల్ల మనకి అదే ఆశ్రయించి తప్పకుండా నేనే చూస్తాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కన్సల్ట్ చేయండి. సరేనండి. ఇప్పుడు 16వ తారీఖు నుంచి జూన్ 16, 2025 నుంచి 30th జూన్ 2025 వరకు కూడా, అంటే 15 రోజుల పాటు గ్రహాల యొక్క అనుభూతి ఎలా ఉండబోతుంది మన మీద. అనుభూతి చూడండి, అనుగ్రహం కాదు, గ్రహాల యొక్క అనుగ్రహం మనకున్న అనుభూతి ఎలా ఉండిపోతుంది, బ్రహ్మాండం ఉండబోతుందండి. సింహరాశి వారికి ఆలోచించిన విషయం ఏమీ లేదండి. కొద్దిగా కోపము, మొహమాటము, అలాగే మీ పరుషమైన మాటలు, చిన్న ఇబ్బందులు, భయము, ఇవన్నీ ఉండడానికి అవకాశం. భయం ఉండదాలేండి. కుజుడు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ధైర్యమే. కుజుడు లగ్నంలో పుట్టిన వాళ్ళకి కంటి మీద పైన ఎక్కడో దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది, తగిలి ఉంటాయి. ఏదేమైనా కుజుడు మీకు రాశిలో ఉండడం వల్ల ధైర్యం బాగా ఉంటుందండి. మంచి పనుల్లో ముందుకెళ్ళిపోతుంటారు. కానీ రావాల్సిన డబ్బులు మాత్రం ఆలస్యం అయిపోతాయి. అది మీరు తట్టుకోలేరు. అలాగే కుటుంబంలో కూడా ఎంత మీరు కష్టపడ్డారు, కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావు. మిమ్మల్ని ఏదో విధంగా విమర్శిస్తూ ఉంటారు బంధువులు, మీ కుటుంబ సభ్యులు. వీరందరూ విమర్శలు ఎక్కువ, సద్విమర్శలు తక్కువ. ఏదేమైనా ప్రయాణాలు మాత్రం బాగా చేస్తుంటారు మీరు. షార్ట్ జర్నీస్ అంటే ఇష్టపడుతుంటారండి మీరు. బహుశా మీ తమ్ముళ్ళని కలవడానికో, న్యూస్ గ్యాదరింగ్ చేయడానికో, లేకపోతే మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికో, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారా ఉత్తరోత్తర ఉపయోగపడతాయి కదా, అది ఉపయోగపడడానికి జరుగుతుందండి. ఏదేమైనా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటి చదువు వస్తుంది. బహుశా మీరు వాహనాలు కానీ, భవంతులు కానీ, బిల్డింగ్స్ కానీ, అయితే అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన బిజినెస్లు ఎవరు ఉంటే వాళ్ళకి బాగా కలిసి రావడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా రైతులకు మాత్రం పంటలో నష్టం మాత్రం రాదు, ధనం సకాలంలో అందుతుంది. మీకు గురు ప్రభావం బాగా ఉంది, పంచమస్థానికి చాలా బాగుందండి. ఏదేమైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మగ సంతానం పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాహిత్య రంగంలోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే కళారంగంలో రచయితలుగా బాగా డబ్బులు సంపాదించుకుంటారు మీరు. అంతేకాదండి, మీకు స్పోర్ట్స్ రంగంలో ఉంటే స్పోర్ట్స్లో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాక మీకు గురువు ప్రభావం వల్ల కూడా అండి, అదేంటే పంచమస్థానంలో గురుడు చూస్తున్నాడంటే హార్సెస్ సంబంధించిన విద్య కానీ, హార్సెస్ సంబంధించినటువంటి రైడింగ్ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. రైడింగ్ అంటే హార్స్ రైడింగ్ చేస్తారు మీరు, అవకాశాలు ఉన్నాయి.
సో అది ఒకటి పక్క పెడితే జనరల్గా మీకు పంచమ స్థానం బాగుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ వాటిలో కూడా ధన ప్రాప్తి కలగబోతోంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ అదే కొద్దిగా చిన్న ప్రాబ్లం ఏంటంటే రాహు సప్తమ స్థానం ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఆగిపోవడం, సో అవడము, పెళ్లి సంబంధాల దగ్గరకు వచ్చి ఆగిపోవడము, పెళ్ళిళ్ళే కాకపోవడాలు జరగడము, ఇవన్నీ మీ జాతకంలో ఉన్నాయి. కానీ భగవంతుడి దయ వలన సప్తమ స్థానానికి గురుదృష్టి కుజదృష్టి ఉండడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు చాలా పరిహారం అయిపోవడానికి అవకాశం ఉంది. భయపడే అవసరం అంతగానే లేదు. భార్యాభర్తలు బాగుండడము, చక్కటి సంబంధాలు కుదరడానికి కూడా అవకాశాలు ఉండడం జరుగుతుంది. కానీ శనీశ్వరుడు మాత్రం అష్టమ శని దోషం మాత్రం క్లియర్గా ఉందండి. అష్టమ శని దోషం చాలా పవర్ఫుల్గా ఎక్కువ ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి ఉండాలి మనం. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే చాలా సంబంధం కొన్ని విషయాల్లో మీరు ఫెయిల్యూర్ అవుతూ ఉండొచ్చు. అంతేకాకుండా మీ సేవకాచారం ఉండకపోవచ్చు. అలాగే అష్టమ శని దోషం చాలా ఉందండి. అందుకనే మీకు శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఒక 7, 19 ఇలా ఉంటాయి కదండి మీకు లెక్క, అలా చేయడం చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి యొక్క పూజలు చేసుకోవడము, ఆయనకి సింధూరం రాయించడం వల్ల, ఆంజనేయ స్వామి సింధూరం రాయిస్తే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయని అంటారు కదా. అలాగే అఖండ దీపారాధన వెంకట స్వామి దగ్గర శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే సింహరాశి వారికి శని వల్ల వచ్చే దోషాలు, రాహు వల్ల వచ్చే దోషాలు చాలా పరిహారం అయిపోతాయి. భాగ్యస్థానంలో శుక్రుడు 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. అంటే 10th హౌస్ లార్డ్ చరరాశిలో భాగ్యస్థానంలో ఉంటే వారు విదేశ పర్యటన చేసి తీరుతారు. బహుశా మీ విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కోసం, ఉద్యోగం కోసము మీరు వెళ్ళడానికి బయలుదేరి వెళ్తున్నారు కూడా. విదేశాలు పర్యటన చేస్తారు. ఉద్యోగం కదండి, వ్యాపారం కూడా నిమిత్తం అంతే. వ్యాపార నిమిత్తం కూడా సరదాగా వెళ్తారు, వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఫారిన్ కంట్రీస్ ట్రిప్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, అది ఖచ్చితం. అంతేకాకుండా మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అభివృద్ధి ఉంటుందండి. వాళ్ళ కళాకారులుగా బాగా డబ్బులు సంపాదించుకుంటూ డెవలప్ అవుతూనే ఉంటారు. అంతేకాకుండా మీ శుక్ర ప్రభావం వలన మంచి మంచి డ్రెస్సులు, బంగారు ఆభరణాలు కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటాయి. కానీ ప్రొఫెషనల్గా మీరు బాగా ఉన్నతంగా రాణించలేకపోతూ ఉంటారు, వెనకబడిపోతూ ఉంటారు. రావాల్సిన ఉద్యోగాలు వెనకబడిపోతూ ఉంటాయి. దగ్గరకు వచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ఆగిపోతూ ఉండడం, రాలేకపోతూ ఉండడం జరుగుతోంది కూడా. కానీ మీ లాభస్థానంలో రవి బుధ గురులు ఉన్నారండి, అది గొప్ప అదృష్టం. రవి బుధులు మీకు 11వ భావం ఉన్నారంటే యోగ ప్రాప్తి, అత్యంత ధనప్రాప్తి. గురుడు కూడా బాగున్నాడండి, మీకు అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి 11వ భావంలో బాగా విపరీతం ధనయోగం మాత్రం బాగా ఉందండి. మీరు వ్యాపారాల ద్వారా ధనప్రాప్తి, పైగా డాక్టర్స్ వృత్తిలో ఉన్నవాళ్ళకి ధనప్రాప్తి, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. పైగా అడ్వకేట్స్కి గురు ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగా ఉంటుంది, ఆదాయం వనరులు బాగుంటాయి. అలాగే రవి బుధ గురులు 11వ భావంలో ఉన్నారు కాబట్టి వేదశాస్త్ర పండితులకి, ఆగమ శాస్త్ర కోవిదులకి చాలా బాగుంది. ఏదేమైనా సింహరాశి వారికి ఈ వారం 15 రోజులు చాలా అద్భుతంగా ఉంది. రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల కొద్దిగా వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. రాహుకేతువులకి, శనీశ్వరుడికి మీరు ఆలోచనలు తగ్గట్టుగా పూజలు చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. 12 రాశుల వారికి రెమెడీస్ అంటాం చూసారా, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా మనం చేసుకోవాల్సిన పూజలు కానీ ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటే, మనం డబ్బులు విపరీతంగా లక్షలు ఖర్చు పెట్టి కాదండి, చిన్న చిన్న రెమెడీస్ చెప్తున్నాను. విపరీతంగా అంటే ఎప్పుడు ఎలా బాగుంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం ఎలా డెవలప్మెంట్స్ అవుతాము, ఈ 12 రాశుల వాళ్ళకి గ్రహాల ప్రభావం ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుందామంటే. ఏదేమైనా 12 రాశుల వాళ్ళకి కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే అన్నీ ఉండిపోయాయి. రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ప్రతి సామాన్య పౌరుడికి కానీ ఈ ప్రభావం అనేది కొద్ది దుష్ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉంటే దుష్ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సత్ఫలితాలు మాత్రం ఇవ్వలేక సతమతం అయిపోతూ ఉంటారు. సత్ఫలితాలు అంటే మంచి రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారని అర్థం. సరే, మనం ఎలా బయటపడతాం, మరి ఎలా మనకి మంచి రోజులు వస్తాయి, మంచిగా అన్నీ బాగుంటాయి అంటే ఏమీ లేదండి. రాహుకి అమ్మవారి పూజలు చేయడము, అమ్మవారి దర్శనము, శ్రీశైలంలో భ్రమరం అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన, అలాగే మనం అంత దూరం వెళ్ళాం, మన ఊళ్ళోనే మన అమ్మవారి దేవాలయాలు ఉంటాయి. కాళహస్తిలో తర్వాత చెప్పుకుందాం అమ్మవారి యొక్క ప్రభావం చేసుకోవడము అంటే పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా
చండీ హోమాలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కాబట్టి అమ్మవారికి మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టడము, వస్త్రాలు అమ్మవారికి చీరలు సమర్పించడం వలన, అలాగే రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన కొద్దిగా మనం కాళహస్తి వెళ్ళడము, కాళసర్ప దోషం పోగొట్టుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా అంటే మంచి జరుగుతుందని. అంతేకాకుండా కుజకేతువులు సప్తమ భావంలో ఉండిపోవడం వలన కుజుడు బలంగా ఉన్నాడు, కేతువు కూడా బలంగా ఉన్నాడు, అంతే బలంగా ఉన్నాడు. కాబట్టి సర్పదోషం బాగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వలన, నాగ ప్రతిష్ఠ అంటాం, అది మోపిదేవిలో చేసుకుంటారు చాలామంది, అదే అదృష్టం అనుకోండి. అలా చేసుకోవడం వలన, అదే మన ఇంట్లోనే పూజలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన వదలకూడదు. ఓం గం గణపతి దేవాయ నమ, ఓం గం గణపతి నమ, ఓం గం గణపతి నమ అంటూ మనం 108 సార్లు పూజించడం వల్ల కూడా గమ్ అనే బీజాక్షరం గణపతికి బాగా ఇష్టం. సో అది చేయించుకోవడం వలన, ఆయనకి గరిక సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కొన్ని రాశి వారికి ఉన్నాయి. శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించవలసిందే, ఆయనకి పూజించడము. అంతేకాకుండా మందపల్లి వంటి వాటిల్లో పవిత్ర స్థానం, అంటే మందపల్లి శనీశ్వర ఆలయం ఉంటుంది కదా, అక్కడ పూజలు చేయించుకున్నా, అంటే 19,000 జపాలు చేయించుకున్నా సరే శనీశ్వరుని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరించడము, రాయించడము, వస్త్రాలు సమర్పించడము, గారెల దండ, అలాగే ఆయనకి అప్పాలంటే బాగా ఇష్టం, అది సమర్పించడం వలన ఇలాగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మీ జాతక రీత్యా మీరు పూజలు చేసుకోండి. ఎక్కువగా శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి, శివుడికి మల్లెపూలతో అభిషేకించే వారికి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. అలాగే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అంటారు. అంతేకాకుండా శివుడికి మారేడు దళాలతోటి తులసి దళాలతోటి ఎవరు పూజిస్తారో వాళ్ళకి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటాం. అందుకే మనం ఏం చేద్దాం, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లెపూలు వచ్చే రోజులు, ఈ మూడింటితో పూజ చేద్దామండి. మనం అంటే అందరం అని అర్థం. చేయడం వల్ల చక్కగా ఆనందంగా తృప్తిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ 12 రాసుల వాళ్ళకి శుభాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.